ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ అయిన జీసస్ లార్డ్ అవర్ సేవియర్. అది చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయతలో మనం ఫలించాలంటే ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక మొక్కకు నీళ్ళు వచ్చినాం అనుకోండి, ఎట్లట్లా నీళ్ళు వస్తే అట్లా ఎదిగిపోతుంది. దానికి ఎరువు వేయడం, నీళ్ళు పోయడం, ఎంత దాన్ని మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఎదిగిపోతుంది, మనకు ఫలాలు ఇస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో క్రీస్తు శ్రేష్ఠుడు. ఈ ప్రస్తుతం అన్న ప్రపంచంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు. గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, మహమ్మద్ ప్రవక్త, చాలామంది ప్రవక్తలు. ఈ అందరికంటే శ్రేష్ఠుడు క్రీస్తు. ఎందుకంటే ఆధారం వచ్చిందంటే చాలామంది ప్రపంచంలో మెజారిటీ క్రీస్తును ఆరాధిస్తున్నారు, క్రీస్తును కొనియాడుతున్నారు. ఎందుకు? క్రీస్తు ఎట్లెట్లా అతన్ని హింసిస్తే అట్లట్లా దీవించిండు, అతని యొక్క ప్రేమను చూపించిండు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఫస్ట్ క్లీన్ అవర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పర్ 1 John 1:7-9. మొదటి యోహాను పత్రిక 1:7-9 ప్రకారం మన యొక్క మాట, చూపు, తలంపు, అసలు మనిషి ఎలా పడిపోతారు మాటల్లో. తన సహోదరుని చూసి వెదురు అంటేనే నరకాగ్నిలోనవును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారము, తలంపులు. చూసిన మత్తయి సువార్త 5వ అధ్యాయము 22-28 వరకు చూడండి. అక్కడ మాటల ద్వారా వ్యర్థ అంటే నరకాగ్ని, చెడ్డ చూపిస్తేనే వ్యభిచారం. ఆ విధంగా మన యొక్క మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో అవన్నీ చేసిన పాపలు ఫస్ట్ యేసు రక్తంలో కడుక్కోవాలి. తర్వాతనే మనకు కావాల్సినన్ని వాట్ ఎవర్ నీడ్ యూ విల్ ఆస్క్ ఆఫ్టర్ క్లీనింగ్ ఆఫ్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఎందుకంటే మనం ప్రొద్దున లేచినాక బ్రష్ చేసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనకు ఎంతమంది సహాయం చేస్తారో. కటింగ్ తీసుకున్న, కిరాణా షాప్ అయినా, జనరల్ స్టోర్కైనా, కూరగాయల మార్కెట్కైనా, ఎక్కడికైనా కానీ వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని దీవించాలి. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. యోబు ఏం చేసిండు? తన స్నేహితులను అందరూ దీవించినప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మనకు యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇస్తే ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ దీవించాలి. యాజ్ పర్ స్క్రిప్చర్స్ you see the Gospel of Matthew 10:42, the Mark 9:41. ఎందుకంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ప్లస్ వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ క్రైస్తవ మీద మనం ముందుకు వెళ్ళాలంటే ఇవి చేయాలి. నెక్స్ట్, మనం ఉన్న ప్రాంత క్షేమం కోసం, మనం ఉన్న జిల్లా క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, మన రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్స్ కావాలి, ట్రైన్స్ కావాలి, రోడ్డు మార్గాలు కావాలి. అదే ఆంధ్రాలో చూడండి, ఇప్పుడు కొత్త లేటెస్ట్గా 3 ఎయిర్పోర్ట్లు కొత్తగా అవుతున్నాయి. ప్రీవియస్ 2-3 ఉన్నాయి. దాదాపు 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నట్లే అక్కడ. ఎందుకంటే ఇది చంద్రబాబు పరిపాలన, ఇది ఇంటర్నేషనల్ పొలిటికల్ లీడర్. ఎందుకంటే 23 జిల్లాలు ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఎంత ఎదుగుదలైంది. సో మనం జకరాన్పల్లి ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్ తొందరగా ఓపెన్ కావాలి, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తెలంగాణ వాసులు దాదాపు 25 దేశాల పైన, 25 దేశాల కంటే ఇతర దేశాల వలస వెళ్తున్నారు. అక్కడ నుంచి రావడానికి 3-4 అవర్స్ టైం పడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి 5-6 గంటల టైం అవుతుంది. ఫ్లైట్ కంటే ఎక్కువ టైం ఇక్కడనే వేస్ట్ అవుతుంది. దాదాపు 1 నెల వాళ్ళు ఇక్కడనే ఎక్స్పెండిచర్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అంతా. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ట్యాక్సీ తీసుకెళ్తున్నారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ తీసుకొని వస్తున్నారు. అదే విషయం జకరాన్పల్లి, వరంగల్ ఎయిర్పోర్ట్, ఇంకా ఎయిర్పోర్ట్లు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తెలంగాణ ఎయిర్పోర్ట్ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఎదుగుదల లేదు. సో ట్రైన్స్ ఫ్రమ్ వరంగల్ టు నిజామాబాద్, హైవే లైన్, డబుల్ లైన్, మనం ప్రార్థన చేద్దాం. చేస్తే మనం డిపెండ్ ఆన్ యువర్ ప్రేయర్స్. రైట్ సహోదరు ఎట్లా కనుక్కున్నారు? ఒక పక్షి ఎగరడాన్ని చూసి ప్రార్థన చేసి ఫ్లైట్ కనుక్కున్నారు. ఇప్పుడు ఇంధనము, సరుకులు, మనుషులు ఒక దేశానికి అతి తక్కువ సమయంలో, అతి తక్కువ రేటుకు ప్రయాణాలు చేస్తున్నారు. ఒకప్పుడు
ఒకరు విశ్వసించరు కాబట్టి ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. ట్రైన్ ఎలాగనుకున్నాడు ఒక శాస్త్రవేత్త, వాళ్ళ అమ్మ అన్నం వండుతుంది, అనగా అన్నం మూత కింద పడుతుంది. ఎలా కింద పడ్డది దాన్ని ప్రార్థన చేసి ట్రైన్ కనుక్కున్నాడు. సో మనకి ఇప్పుడు జగిత్యాల నుంచి వయా సిద్దిపేట్, హైదరాబాద్ ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. అతి తొందరగా కావాలి, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, సామాన్య ప్రజలకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 30-40 రూపీస్ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది, లోకల్ ఆటో ఛార్జ్. ఓకే, ఇంకా ట్రైన్ రోడ్డు మార్గాలు జగిత్యాల టు వయా మేడిపల్లి, మోత్కురాపేట టు చందుర్తి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆల్రెడీ చాలా సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు గురించి. ఎందుకంటే ఇంతకుముందున్న రమేష్ బాబు ఎమ్మెల్యే గారు అతని ఆధ్వర్యంలో తులా ఉమ్మ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో సహాయం చేసి రోడ్డు నిర్మాణం అయింది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం డిలే అయిపోతుంది. చాలా సంవత్సరాలు అవుతుంది అది వర్క్ కావాలంటే ఒక 1 వీక్, 15 రోజులు, నెల కంటే ఎక్కువ కాదు. కాకపోతే డిలే అవుతుంది. ఆ వర్క్ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయితే ఆటోలకు, కార్లు, లారీలు, బస్సులు, సామాన్య జనాంగానికి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ వ్యాపారవేత్తలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అటు హైవే లైన్ కావాలి, ప్లస్ బస్ రూట్ కూడా ఓపెన్ కావాలి. మనివడం నటేష్ రెడ్డి గారి కూడా రోడ్డు నిర్మాణంతో సహాయం చేస్తున్నారు. రాజలింగంపేట జాన్ మల్లేష్ గారు, అందరు నాయకులు, వాళ్ళందరి గురించి కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఇతరులను దీవిస్తే మనకు మెండైన దీవెనలు. ఆదివారం వర్షిపులు ఆదివారం మధ్యలో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి, గృహ కూడికలు ఉంటాయి. మళ్ళీ జిల్లా క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా నరేంద్ర మోడీ గారి కుటుంబాన్ని కూడా దీవిద్దాం. అతని రాకపోకలేందు దేవుడు అతన్ని కాపాడినట్లుగా. ఎందుకంటే అక్కడ భయంకరమైన టెర్రరిజం, అక్కడ ఏ క్షణం ఎలా జరుగుతుందో, ఎంతమంది చనిపోతుందో తెలియదు. పుల్వామా అనే ఇన్సిడెంట్ జరిగింది కదా, అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కాకపోతే నరేంద్ర మోడీ కుటుంబాన్ని దివిధం, అతని బంధువర్గాన్ని, అతని స్నేహితులను, అతని రాకపోకలేని దేవుడు కాపాడినట్లు మంచి ఆరోగ్యక్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది, మన తెలంగాణ డెవలప్మెంట్ లేదు. మన బడ్జెట్ మనకు కావాలి. రైల్వేస్ కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్, రకరకాల ఎన్నో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినవి. కోర్టు నుంచి బాండ్ పేపర్స్, ఎంత ఇన్కమ్ పోతుంది, కోట్ల ఇన్కమ్ పోతుంది నెలకు. డెవలప్మెంట్ 28 రాష్ట్రాలకు పోతుందా, మరి మనకు వస్తుందా? అతని కుటుంబాన్ని దీవిద్దాం. ఎందుకంటే 1 తిమోతి 2వ అధ్యాయం గురించి ఉంటుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. రాజులు ఎవరు? మన జిల్లాను పరిపాలిస్తున్న నాయకుల కోసం, విప్పుల కోసం, అధికారుల కోసం, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్. వాళ్ళు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. వాళ్ళ కుటుంబ సమస్యలను పక్కకెట్టి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వస్తారు. ఎండనక, వాననక, చలనక, స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, సరైన టైంకు భోజనం ఉండదు. వాళ్ళు వెళ్తున్న సమయంలో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, కొంతమంది స్నానం చేయకు వస్తారు, మురికితో వస్తారు. ఆయన బ్యాడ్ స్మెల్ భరించి కూడా వాళ్ళు ఎంతో డెవలప్మెంట్లో కృషి చేస్తారు. రాజులు, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా తెలంగాణ రాజుల క్షేమం కోసం, ఇండియా రాజుల క్షేమం కోసం, ప్రపంచాన్ని పాలిస్తున్న యుఎన్ఓ, యునైటెడ్ ఆర్గనైజేషన్, వీటో పవర్ ఉన్న అధికారులు అందరిని దీవించాలి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఒక కుటుంబంలో అందరూ ఒకరికొకరు దీవించుకోవాలి. మళ్ళా మన నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. గ్లాసే నీళ్ళు ఇచ్చినా వాళ్ళ కుటుంబాన్ని దీవించాలి. మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన కండక్టర్, డ్రైవర్స్, వాళ్ళు లెస్ సాలరీ, హై వర్క్, మోర్ వర్కింగ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ఆల్ డిపార్ట్మెంట్స్ వెరీ లెస్ సాలరీ, హై వర్క్. సో అందరిని మనం దీవిస్తే దీవెనలు, మనం దీవించాలి. ఓకే, ప్రస్తుతం మరి ఇజ్రాయెల్ దేశం కూడా ఆ దేశాన్ని దీవిస్తాం.
ఎందుకంటే చాలామంది కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నారు. ఆ దేశంలో మరి ఇరాన్ వార్ జరుగుతుండగా ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. జగిత్యాల వాసి. వాళ్ళ కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా 2 రోజులలో ఆ శవం రాలేక వస్తుంది. ఎందుకంటే అక్కడ వార్ ఏమిటి డిలే అయిపోయింది అనమాట. వాళ్ళ కుటుంబ ఓదార్పు కోసం, ఆత్మశాంతి కోసం వాళ్ళ స్నేహితులు, బంధువులు, దాని వాడకట్టు వాళ్ళు ఎంతోమంది బాధ, దుఃఖం, కన్నీరు, మనోవేదనతో ఉంటారు. వాళ్ళను దీవిస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Please pray for me fasting and tears as per Joel 2:12. Praise the Lord.